హలో అండి. మా రోజక్కని పాపం ఎవరో పార్టీకో ఫంక్షన్కో ఇన్వైట్ చేసినట్టున్నారు. అక్కడ ఒక మైక్ దొరికింది అక్కకి. అక్క ఒక కొత్త పదం అయితే వాడటం జరిగింది. ఒక గురుతరమైన బాధ్యత అక్కకు ఉందంట. మరి అది ఏంటనేది, ఆ మీనింగ్ ఏంటనేది పాపము మామూలుగా టీడీపీ జనసేన మాకు తెలీదు, పార్టీ నాయకులకు తెలీదు. అది తెలుసుకోవాలంటే మినిమం ఐఏఎస్ ఐపీఎస్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఆ యొక్క అర్థం తెలుస్తుంది. ఓకే, ఎనీవే ఏదేమైనా అక్క నారాసురు వారి నరకాసురు పాలన అని చెప్పేసి నారావారి నరకాసురు పాలన ఏదో చెప్తుంది. ఇది బహుశా ఈ యొక్క మాటకి అర్థం ఏంటి అంటే, గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పదాన్ని అక్క ఇప్పుడు జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట మాటల ద్వారా. నారావారి అని చెప్పి తోక తగిలిచ్చిందనమాట. అది బేసిక్గా అన్నగారి గురించే మాట్లాడుతుంది, జగన్ అన్నగారి గురించే. కాకపోతే చిల్లిపి దొంగ అక్క ఇలా మాట్లాడుతుంది అనమాట. నాకు ఒకటి అర్థం కాదు, ఏమో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ఏదో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా అయినట్టు పెద్ద మాటలు చెప్తున్నావు. అన్న ఏదో జగన్ అన్న ఏదో మొత్తం ఇది చేసినట్టు. సరే, రాష్ట్ర ప్రజల గురించి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలు అంటే చిన్నాయన కూతురు మా నాన్నని చంపింది పలానా వ్యక్తులే అని చెప్పినా కూడా వాళ్ళను వదిలేసి ఆవిడ కంటతడి పెట్టుకుంటూ రోడ్ల మీద నడిపించినప్పుడు అప్పుడు ఎడికెళ్ళిపోయావు నువ్వు? పాపం సునీత గారు ఆడపిల్లిన విషయం మీకు తెలీదా? రోజా గారు మీకు తెలీదా? ఈరోజు ఏదో పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. ఓకే, ఏదో ఆడపిల్లలకి ఏదో న్యాయం చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఇప్పుడున్న బాబు గారు ఏం చేయట్లేదు ఆడవాళ్ళకి మహిళల గురించి మాట్లాడుతున్నావు. మరి గత ప్రభుత్వం మీరున్నప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు, మరి చేశారా? దాని ఒక్కదానికి సమాధానం చెప్పు నాకు. సిబిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేశారా? అక్క, నీకు చెప్పిన మాట పదే చెప్పాలంటే మా వల్ల కాదు. ఎందుకంటే మీలాగా తిని ఖాళీగా కూర్చోలేదన్నమాట. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంది, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ యొక్క సొల్లు పురాణం అంతా చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే, సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం ఉందాతన రాజకీయాలు చేస్తే బాగుంటుంది. ఎవరిని చూసి నేర్చుకోవాలంటే నువ్వు అవతల షర్మిల అక్క గారు ఉన్నారు, అక్కను చూసి నేర్చుకో. అక్క ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది, సూపర్ 6 పథకాల గురించి ఎలా అడగాలి ఏంటి అనేది, ఒక ఉందాతన రాజకీయం ఎలా మాట్లాడుతుంది అనేది తను చూసి నేర్చుకోవాలి. సో ఎలా నీకు డిపాజిట్లు కూడా రాలేదు, ఈ విధంగా నువ్వు మాట్లాడావనుకో ఇంకా నెక్స్ట్ అసలు నీకు రాజకీయ భవిష్యత్తే ఉండదు. నేను చెప్తున్నానుగా. కాబట్టి మాటలు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఒపీనియన్ కూడా. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను రోజక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.